హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి అండ్ మీరు ఏం కోరుకుంటే అది జరిగిపోవాలి, ఈ రోజుతో మీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోవాలి అని నేను ఆ పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు ఎంతమంది పాస్టింగ్ ఉన్నారండి? అందరు పాస్టింగ్ ఉన్నారా? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, లేదా కొంతమంది పాటిస్తారా? మీరు అసలు ఎవరు పాటిస్తారో మన కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అండ్ లోన్లీగా ఫీల్ అవ్వకుండా కొంచెం ఆ పరమశివుడి మీద మీ ధ్యాసను పెట్టండి. మీ మీద ఉన్న భారం అంతా ఆ మహాదేవుడికి అప్పచెప్పండి, తనే చూసుకుంటారండి. ఓకే, మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? ఓకే అండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈరోజు మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి మీరు ఈ వీడియో చూసే సమయానికి అనమాట. ఓకే, మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఈ పర్సన్కి గుర్తుకు వస్తున్నారా లేదా, తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటున్నారా అనేది టాపిక్ అనమాట. ఓకే, అండ్ ఈరోజు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ కూడా చూస్తాను. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి. మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి? Eight of Cups, Ten of Swords, King of Wands, Two of Wands, the World, Seven of Pentacles, King of Pentacles, Ace of Swords, Three of Wands, Page of Wands, Ace of Cups, cards కనిపిస్తున్నాయి, King of Swords, Ten of Pentacles, Knight of Cups, the Fool. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి త్రీ ఆఫ్ స్వార్డ్స్. ఈరోజు ఎనర్జీ ప్రకారం ఈరోజు ఎక్కువ బాధపడుతున్నారండి. ఈరోజు మహాశివరాత్రి వేళ కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. ఆ దేవుడి మీద మీరు ధ్యాసను కూడా పెట్టలేకపోతున్నారండి. ఓకే, ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడతా ఉన్నారనమాట. సేమ్ ఈ పర్సన్ కూడా. ఓకే, ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ మనం ఫస్ట్ సైన్స్ చూసుకుందాం. మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అనమాట. ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నంబర్ వచ్చేసి నంబర్ 1, నంబర్ 8, నంబర్ 10, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 6. సో ఈ నంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండొచ్చండి. ఓకే, ఈరోజు మీకు ఏదో ఒక విషయంగా అయితే హార్ట్ బ్రేక్ అయిందండి. ఓకే, మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీకే ఈరోజు హార్ట్ బ్రేక్ జరగబోతుంది కూడా. మీ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉన్నారనమాట. ఓకే, ఈరోజు మీరు మీ పర్సన్ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, మాట ఒకరి మీద ఒకరు నిందించుకోవడం అనమాట. అలాంటి సిచ్యువేషన్ వల్ల మీరు చాలా బాధపడతా ఉన్నారండి. ఓకే, ఏ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమంది అయితే ఈ రిలేషన్ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, అండ్ ఇంకొక ఎనర్జీ ఏంటిది అంటే, ఏం చేసుకున్న రిలేషనే రీబర్త్ అవుతుంది ఇక్కడ. ఓకే, కొంతమందికి రీబర్త్ అవుతుంది అండ్ కొంతమందికి మాత్రం పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనమాట మీ రిలేషన్. ఓకే,
ఈ పర్సన్తో మీరు వేగలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. ఓకే, తన యాటిట్యూడ్తోనే మీరు చాలా బాధపడుతున్నారనమాట. తనని భరించడం మీకు చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కూడా ఉన్నారనమాట. అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు. అండ్ థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ కాబట్టి థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా మీ పర్సన్ ఉండొచ్చు అనమాట. ఓకే, వారి మనసు థర్డ్ పర్సన్ని కోరుకుంటుంది, మీ మనసు మీ పర్సన్ని కోరుకుంటుంది అనమాట. ఈ పర్సన్ మీ పరంగా ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవడం లేదండి. థర్డ్ పర్సన్ గురించి తను ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పర్సన్ మీదనే తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనమాట మీకంటే. ఓకే, తను ప్రతి విషయంలో థర్డ్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడము, మిమ్మల్ని తీసి పారేస్తూ ఉండడము, దానివల్ల మీరు చాలా హర్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. సో థర్డ్ పర్సన్ వలన మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు మీ పర్సన్ అనమాట. ఓకే, దాని వలన మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఏ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారంటే చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఇక్కడ. అండ్ ఈ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేశారండి. ఓకే, చాలామంది మీరైతే ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకుని తనతో లైఫ్ లాంగ్ ఉండాలి, తనే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అనే స్థానంలో మీరు ఈ పర్సన్ని చూశారు. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా మాత్రమే చూశారండి. ఓకే, వారి అవసరం కోసం అనమాట. వారి తనకు బోర్ కొట్టినప్పుడే మీకు కాల్ చేయడము, మెసేజ్ చేయడం అలాగనమాట. ఓకే, అండ్ తనకి వేరే పర్సన్ దొరికారే అనుకోండి, ఆ టైంలో మాత్రం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. వారు తన లైఫ్లో ఉన్నన్ని రోజులు అండ్ ఆ పర్సన్ 1 or 2 days తనకి కాల్ చేయలేదనుకోండి, ఆ టైంలో మీతో మాట్లాడతారనమాట. ఓకే, అలాంటి ఎనర్జీ అనమాట ఇది. ఓకే, ఆ విషయంలో మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి. ఈ పర్సన్తో అయితే మీరు ఫ్యామిలీ అనేది ఊహించుకొని ఉన్నారనమాట. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. ఏ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీ దగ్గర నుంచి తను డివోర్స్ కూడా కోరుకుంటూ ఉండొచ్చు కొంతమందికి మాత్రమే. ఓకే, కొంతమందికి మాత్రం ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది, ఎండ్ చేసుకోవాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. ఓకే, ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. నేను ఫస్ట్ సినారియో అయ్యాక నేను నెక్స్ట్ ఏంటిదో కూడా చెప్తాను, నెక్స్ట్ ఇంకో సినారియో ఏంటిది అని కూడా చెప్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి మీకు మధ్యలో వీళ్ళ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ కర్మ అనేది నడుస్తుందండి. ఓకే, ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్తో మీరు రిలేషన్లో అనుకుంటే, ఈ రోజు నుంచి ఇక్కడ కర్మ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే నెగటివ్ అనమాట. ఓకే, ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్న వారి లైఫ్లో నెగటివ్ రావడం అనమాట. కర్మకు సంబంధించింది కాదండి. ఇక్కడ తప్పకుండా కర్మ అయితే నడుస్తుంది. అండ్ ద వరల్డ్ కార్డ్ అనమాట. మీ సిచ్యువేషన్లో మీ ప్రపంచం ఉన్నది తారుమారు అవడం అనమాట. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. అది ఇప్పటిదాకా బాగున్న పర్సన్ సడన్గా ఏమైంది, తనకి ఎందుకు ఇలా ఆర్గ్యూ పెట్టుకుంటున్నారు, ఎందుకు ఇలా అరుస్తూ ఉన్నారు అనేది మీకు అర్థం కాదనమాట. ఆ విధంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకే, అప్పటికప్పుడే సడన్ సర్ప్రైజ్, అసలు మీరు ఊహించని విధంగా ఈ పర్సన్తో మీకు గొడవ రావడం కానీ అలాగనమాట. ఓకే, అసలు మీరు ఊహించని విధంగా జరుగుతుంది అని చెప్పచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకొక సినారియో ఏంటిది అంటే, మిమ్మల్ని వద్దు, మీతో రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఎందుకు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుని అనమాట. థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్కి రావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారని. మీరు ఒక స్టార్ లాగా ఉండే పర్సన్ అనమాట, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ అండి మీరు. ఓకే, మేల్ అంటే ఫిజికల్గా చాలా బాగుండొచ్చు, అండ్ ఫీమేల్ అయితే మీరు చాలా అందంగా కూడా ఉండొచ్చు అండి. ఓకే, మీతో పూర్తిగా ఎండ్ చేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్న పర్సనే మళ్ళీ ఏ రిలేషన్ నుంచి తను ఎండ్ అవ్వలేకపోతున్నారండి. మళ్ళీ మీతో రీబర్త్ అయితే అవుతుందన్నమాట ఈ పర్సన్కి. అండ్ వారి లైఫ్లో మీరు లేక ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఈరోజు మీరు మీ పర్సన్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారండి. ఓకే, మీతో రీయూనియన్ చేయబోతున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు ఏదైనా ఆఫర్ కూడా తీసుకొని రావడం జరుగుతుందండి. ఓకే, ఈ రిలేషన్ని మీరు ఎండ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. కానీ మీ రిలేషన్ మాత్రం ఎండ్ అవ్వదండి, మళ్ళీ రీబర్త్ అవుతుంది. ఓకే, ఈ పర్సన్ గురించి మీకు ఏదో క్లారిటీ కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరు ఈ రిలేషన్ని మరి మీరు కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. మీ పర్సన్కి కూడా మీ పరంగా ఏదో క్లారిటీ అయితే వచ్చిందండి. తన ఫ్యామిలీ మెంబర్స్లో లేదా ఒక లేడీ పర్సన్ దగ్గర మీ పర్సన్కి మైండ్ వాష్ అయితే జరిగిందనమాట. అంటే మీ గురించి పాజిటివ్గా మాట్లాడడం జరిగిందనమాట.
దాని వలన మీ పర్సన్కి మీరేంటో అర్థమయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. ఓకే, థర్డ్ పర్సన్తో రిలేషన్ ఈ పర్సన్ ఏం చేసుకోబోతున్నారు, ఆ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారండి, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ తను ప్రజెంట్ టైంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అనవసరంగా మీరు ఈ పర్సన్ మీద మాట తులకండి, మళ్ళీ తను వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ అయితే ఉందండి, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారనమాట, మీకు ప్రపోజ్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ యూనివర్స్ మీ లైఫ్లో మంచి సక్సెస్ని అండ్ మీ పర్సన్ని మంచి వ్యక్తిగా చేంజ్ చేసి యూనివర్స్ మీ లైఫ్లోకి సెండ్ చేయడం జరుగుతుంది. మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ రిమూవ్ అయిపోతాయండి. ఓకే, మీరు కట్ చేసుకోబోతున్నారు అండ్ మీరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. అండ్ యూనివర్స్ మీ లైఫ్లోకి కొత్త పర్సన్ని సెండ్ చేయొచ్చు, లేదా మీ పర్సన్ యూనివర్స్ కొత్త వ్యక్తిలాగా తనని చేంజ్ చేసి మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. వారితో మీకు మ్యారేజ్ కూడా జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు అంటే తను మీకు అపాలజీ కూడా చెప్పేది చూపిస్తుందండి. ఓకేనా, అండ్ మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది అండ్ మీతో రిస్క్ తీసుకొని మరి మీ రిలేషన్ మీద తను వర్క్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. మీ వ్యక్తి అయితే ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి. ఓకే, తన మనసులో ఏదో ఒక తెలియని బాధ అయితే ఉంది మీ పర్సన్ మనసులో అన్నమాట. ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాను. వేరే డెక్లో క్లారిఫికేషన్ చేస్తాం. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, జగిల్ అవుతున్నారండి ఈ పర్సన్. ఇక్కడి నుంచి తను మూవ్ ఆన్ అవ్వలేక, అంటే మీ రిలేషన్ నుంచి అనమాట, అండ్ ఏ రిలేషన్లో ఉండలేక తను జగిల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు కూడా ఉంది కాబట్టి, అండ్ థర్డ్ పర్సన్ని మిమ్మల్ని కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారండి. ఓకే, ఎవరిని చూస్ చేసుకోవాలి అండ్ ఎవరు తనకు బెటర్ పర్సన్ అనే విధంగా అనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, జస్టిస్. ఈ పర్సన్ మీకే జస్టిస్ అయితే చేయబోతున్నారండి. మీ పరంగానే తను యాక్షన్ తీసుకోవడము, మీతోనే రీయూనియన్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ పర్సన్కి ఈరోజు మీ గురించి తనకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చిందండి. మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే వారి వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు, సింగిల్ కూడా ఉన్నారు అంటే వారి ఫ్యామిలీతో అనమాట. ఒక లేడీ పర్సన్తో కావచ్చు, వారి ఫ్యామిలీతో కావచ్చు, ఈరోజు మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయండి. దాని విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు ఈరోజు. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఈరోజు ఏమీ బాగాలేదండి. ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనో ఫైట్ చేస్తూ ఉన్నారనమాట ఈరోజు, అంటే వారితో చాలా గొడవలు పడుతూ ఉన్నారనమాట. ఓకే, మీ రిలేషన్ గురించి ఇంట్లో వారికి తెలుసు, అంటే వారి ఇంట్లో వారికి తను ఏదో మీ గురించి మాట్లాడడము, ఆ పర్సన్ వారి ఫ్యామిలీ తనకి రివర్స్ తిరగడం అనమాట. ఆ విషయంలో ఈ పర్సన్కి వారి లైఫ్లో చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, 8 hours ఆర్ 8 days అనమాట. ఈ లోపు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటారండి. ఈరోజు చాలామందికి అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అయితే వస్తుందండి 8 hours లోపల. ఈరోజు చాలామందికి ఇక్కడ రీయూనియన్ అవుతుందండి. ఓకే, కొంతమంది మాత్రమే మీరు మీ పర్సన్ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పడడం లాంటిది అనమాట. ఈరోజు చాలామందికి అయితే రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు, లేదా ఈ పర్సన్ మీకు స్టేటస్ పరంగా కనిపించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, తను మీ విషయంలో చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ తను చాలా ఆర్గ్యుమెంట్స్ పడుతున్నారు కదా, సో అందరినీ ఎదిరించి మీ పరంగా మీ పర్సన్ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ అయితే ఉందండి. ఓకే, ఆ గుడ్ న్యూస్ అనేది మీరు అతి త్వరలోనే తెలుసుకోబోతున్నారనమాట మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే,
ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా, సో తను మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. ఓకే, ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ లైఫ్లోకి చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే వస్తున్నారండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. కొంతమందికి మాత్రమే న్యూ పర్సన్ అనమాట. ఓకే, మీ పర్సన్తో మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అవ్వడం జరుగుతుంది అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం జరుగుతుందండి. ఓకే, అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అనమాట, తను మిమ్మల్ని ఏ విషయంలో బాధ పెట్టారు అంటే మీకు అపాలజీ అడగడం కానీ, లేదా మీతో చాలా ప్రేమగా మాట్లాడడం, మీకు కాల్ చేసి మీతో చాలా ప్రేమగా మాట్లాడతారండి. ఓకే, అసలు మీరు షాక్ అయిపోతారనమాట. అరే ఇలా ఈ పర్సన్ ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇంత ప్రేమని చూపిస్తున్నారు, మీరంటే తనకి ఇష్టం లేదు కదా, ఏంటి తనలో మార్పు అనే విధంగా మీరే షాక్ అవుతారనమాట. ఓకే, అలాంటి మెసేజ్ అనమాట. ద ఫుల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి మీకు చేరుకునే దారి అనేది తన ముందు కనిపించడం లేదండి. అండ్ సేమ్ వేలోనే మీరు కూడా ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు, ఎవరితో కలవకపోవడం కానీ అండ్ ఎవరితోనూ ఇష్టంగా మాట్లాడలేకపోతున్నారు అనమాట. 24/7 ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు సడన్ కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, కళ్ళకు కాయలు కాసేటట్టుగా ఏ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారండి. ఓకే, డే ఆర్ నైట్ మీకు మెలకు వచ్చినప్పుడు కూడా ఏ పర్సన్ మీకు ఎలాంటి మెసేజ్ కూడా పెట్టారా అండ్ తన దగ్గర నుంచి ఏదైనా మిస్డ్ కాల్ వచ్చిందా అనే విధంగా మీరు చెక్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ గురించి ఇంత ఎదురు చూస్తుంటే తనకి ఎందుకు అర్థం కావడం లేదు మీ బాధ అనే విధంగా మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి. ఓకే, నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. 2 of Wands. ఈ పర్సన్ కెరియర్ పరంగా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, తను కెరియర్ గురించి ఆలోచించి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందండి. కొంతమందికి మాత్రమే తను మంచి సక్సెస్ఫుల్గా తన లైఫ్ని లీడ్ చేయాలి, తన లైఫ్లో సెటిల్ అయ్యాక మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా తను కూడా కొంతమంది ఆలోచించి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ కెరియర్ కార్డ్ అనమాట. సో ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. ఓకే, అలాంటి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అనుకుంటే మళ్ళీ తను మీ లైఫ్లోకి వస్తారనమాట. అండ్ మీరు ఈ రిలేషన్లో స్టక్ అయిపోయారండి. ఓకే, ఈ రిలేషన్లో ఉండలేక, ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేక చాలా సతమతం అయిపోతారనమాట మీరు. ఓకే, మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ అది అంత తేలికైతే కాదు కదా. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట అది. ఓకే, క్లోజర్ బుక్ అయిపోతున్నారు. మీకు న్యూ పర్సన్ రావడము, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే వస్తుందండి. కొంతమందికి మాత్రము మీ పర్సన్ మీకు ఇష్టం లేదు అనుకుంటే, లేదా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటే మీ లైఫ్లోకి అయితే న్యూ పర్సన్ రావడము, వారితో మీకు మ్యారేజ్ జరగడం కానీ లేదా ఎంగేజ్మెంట్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, కాబట్టి మీరైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతున్నారనమాట. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు, ఈ పర్సన్ కూడా మీరు వద్దని చెప్పలేకపోతున్నారనమాట. మీ ఫ్యామిలీ అనేది ఈ పర్సన్ని తీసుకొని రావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ అనమాట అది. ఓకే, అండ్ ఎస్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, ద డెవిల్ కార్డ్ అండి. ఓకే, ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ అండ్ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మీ లైఫ్లో. ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందండి. ఓకే, మీ లైఫ్లో చాలా నెగిటివ్ పర్సన్స్ అయితే ఉన్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి మొదలు పెడితే వారి ఫ్యామిలీ, మీ చుట్టూ సర్కిల్ అనమాట. ఓకే, అదంతా నెగిటివ్ మధ్యలో మీరు చాలా కొట్టుమిట్టులు ఆడుతున్నారనమాట. ఓకే, ఆ బాధ నుంచి మీరు బయటపడలేక, ఇక్కడ మీరు హ్యాపీగా ఉండలేక, అసలు మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ బాధలన్నీ మీరు తట్టుకోలేని స్థితిలో మీరు ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ కొంతమందికి మీ లవర్ అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా అయి ఉండొచ్చు అనమాట. మీ మీద తనకి చాలా పొసెసివ్నెస్ ఉందండి, అంటే మీరు బాగుపడకూడదు అనే విధంగా అనమాట. తనకంటే మీరు ఒక మెట్టు పై ఉన్నారే అనుకోండి, ఎవరు తట్టుకోలేని విధంగా అనమాట. ఓకే, అలాంటి మెసేజ్ కూడా వస్తుందన్నమాట. అండ్ మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు అంటే ఈ పర్సన్ ఫిజికల్ రిలేషన్లో ఎక్కువగా ఉంటారనమాట. ఓకే, కొంతకాలం ఒక పర్సన్తో ఉండాలి అండ్ వారితో ఎంజాయ్ చేయాలి, తర్వాత వారిని వదిలేయాలి ఇంకొక పర్సన్ని అనే విధంగా అనమాట మెసేజ్. ఓకే, అండ్ 3 of Wands వచ్చేసి మీరు ఇలాంటి పర్సన్తో వేగలేక మీరు చాలామంది ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారండి. ఓకే, ఈ నెగిటివ్ పర్సన్ యాటిట్యూడ్ని మీరు భరించలేకపోతున్నారనమాట, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు కొంతమంది. ఓకే, అండ్ కొంతమంది మాత్రం మీ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడానికి కూడా రావచ్చు అనమాట.
ద హెర్మిట్ కార్డ్ వచ్చేసి మీరు ఈ బాధ నుంచి మీరు బయటకు వస్తున్నారండి. ఓకే, ద హెర్మిట్ కార్డ్ తర్వాత తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుందండి. ఓకే, రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్. తను ఏదో ఒక విషయంగా మిమ్మల్ని బాధ పెట్టారనమాట. అండ్ కొంతమంది అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్పి ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటాను, వారి ఫ్యామిలీని తను ఎలాగైనా సరే ఒప్పించగలరు అనే విధంగా మీకు మాట ఇచ్చి ఉన్నారనమాట. ఆ మాటని ఈ పర్సన్ నిలబెట్టుకోలేదన్నమాట కొంతమందికి అయితే. కాబట్టి తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటను తీసి తను గట్టి మీద పెట్టేశారనమాట. ఓకే, ఇప్పుడు తను ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట మీ పర్సన్కి. ఓకే, మీ గురించి తన ఇంట్లో వారితో చెప్తే వారు ఒప్పుకోవడం లేదు. ఈ పర్సన్ ఇంకా ఇంతే అని మీరు ఈ పర్సన్ మీద చాలా కోపం తెచ్చుకోవడము. కాబట్టి ఈ పర్సన్ ఇంకా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారండి. ఓకే, రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. తను ఆ మాటని తను నిలబెట్టుకోలేకపోతున్నారు. తన మనసులో మాత్రం రిగ్రెట్ ఫీల్ అయితే ఉందన్నమాట. తను బయట హ్యాపీనే ఉన్నారు, మీరు తనకి కనిపించారే అనుకోండి తను చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా తను నటించవచ్చు. కానీ తను ఏం చేశారో తనకు తెలుసు అనమాట, తన మనసుకి తెలుసు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా కొన్ని నెంబర్స్ అయితే చెప్తాను. నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 15, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 11, నెంబర్ 5 అండ్ నెంబర్ 4, నెంబర్ 20, నెంబర్ 2 అనమాట. 2222 నెంబర్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చండి. అండ్ 555 నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, 555 అండ్ 2222 అనమాట. ఓకే, ఓకే అండి. ఈ పర్సన్తో మీకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది అనేది చూసేస్తాను. ఈ పర్సన్తో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, కొన్ని కార్డ్స్ క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్. పాస్ట్లో వచ్చేసి ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అయింది. ఈ పర్సన్ మీద మీకు నమ్మకం అనేది కుదరడం లేదండి. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడమే మీ దగ్గర నుంచి తను మనీ హెల్ప్ అడగడం కానీ ఏదో మీ దగ్గర నుంచి తను ఆశ అనేది పడుతున్నారనమాట. ఓకే, దాని విషయంలో మీరు పొజిటివ్నెస్తో ఉన్నారు. ఓకే, అండ్ ప్రజెంట్ టైంలో వచ్చేసరికి తప్పకుండా మీకు మీ పర్సన్కి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. ఓకే, ప్రజెంట్ టైంలో మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవ్వబోతుంది అనమాట మళ్ళీ. ఓకేనా, అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి కూడా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ పర్సన్తో ఉండడం మీకే చాలామందికి ఇష్టం లేదండి. ఓకే, ఈ పర్సన్ ప్రతిసారి థర్డ్ పర్సన్ ఎంచుకోవడం కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో తను చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంకా వారిని మీరు భరించడం మీకు కష్టం అవుతుందన్నమాట. కాబట్టి ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోవాలి అనే విధంగానే మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ డ్రింక్ చేయడం కానీ బాగా అండ్ స్మోకింగ్ చేయడం అనమాట, చాలా బ్యాడ్ హ్యాబిట్కి కూడా తను అడిక్ట్ అవుతున్నారనమాట. ఓకే, చాలా బ్యాడ్ హ్యాబిట్కి కూడా తను అడిక్ట్ అవుతున్నారండి. ఓకే, కొంతమందికి మాత్రమే ఇక్కడ తప్పకుండా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మళ్ళీ. ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు అనమాట. అది ఈ కార్డ్స్ అన్ని తీసేసి మనము యూనివర్స్ మెసేజ్ ఆర్ ఎనర్జీ అండ్ ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూడాలన్నమాట. యూనివర్స్ మెసేజ్ అంటే మీకోసం ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మెసేజెస్ ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి ఈరోజు వారికి ఏం గైడ్ చేయబోతున్నారు మీరు? The World, King of Swords, 8 of Pentacles, Judgment, The Hermit, 9 of Wands. Okay, కొన్ని కార్డ్స్ క్లారిఫికేషన్.
ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ యూనివర్స్ మెసేజ్లో మీకు తప్పకుండా మీరు ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి. ఓకే, ఆ డెసిషన్ వల్ల మీరు ప్రజెంట్ టైంలో కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, ఇక్కడ కెరియర్ పరంగా అండ్ రిలేషన్ పరంగా మీకు చాలా బాగా ఉండబోతుంది అనమాట. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడము, మీ ప్రపంచమే మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అదంతా మీరు చేంజ్ చేసుకోబోతున్నారండి. ఓకే, కెరియర్ కావచ్చు అండ్ రిలేషన్ పరంగా కూడా కావచ్చు, మీ లైఫ్ స్టైలే మీరు చేంజ్ చేసుకోబోతున్నారనమాట. ఓకే, మీకు మీరు బిజీగా ఉంచుకోవడానికి, ఈ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ తీయడానికి మీకు మీరు చాలా బిజీగా పెట్టుకోవడం అనమాట. ఓకే, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడం కానీ, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడం కానీ, అండ్ మీ కెరీర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడం కానీ, 24/7 ఇంకా వర్క్ చేస్తూనే ఉంటారనమాట. ఓకే, మీ పర్సన్ని మర్చిపోవడానికి మీరు ట్రై చేయబోతున్నారనమాట. ఓకే, అండ్ కొంతమందికి మాత్రం మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారండి. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, కానీ ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్నారనమాట. సో కాబట్టి తను వారా మీరా అనే విధంగా తను జగిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. తను ఇమ్మెచ్యూర్ తనంతో వస్తున్నారనమాట. ఓకే, ఆల్రెడీ తన లైఫ్లో ఉన్నారు, అది గమనించండి. ఓకేనా, మళ్ళీ మీరు కావాలి తనకి అనే విధంగా మెసేజ్ వస్తుందన్నమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త మీరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాను. మేషరాశి వారు, ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి. ఏదో ఒక విషయంగా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అండ్ వృషభ రాశి వారు, ఈరోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఎవరి మీద చాలా సీరియస్గా ఉన్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు, మీ టీన్ క్లెయిమ్ కనెక్షన్ ఈరోజు మీరు కలుసుకుంటారండి. మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్కి రావడం జరుగుతుందండి. ఓకే, అండ్ సింహరాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి. ఓకే, మీరు మంచి పొజిషన్లో ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. ఓకే, అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఏదో ఒక విషయంగా మీరు ఈరోజు యాక్షన్ తీసుకోబోతున్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ వస్తుంది అండ్ రీయూనియన్ అవుతుందన్నమాట ఈరోజు మీకు. అండ్ ధనురాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరిని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట. అండ్ మకర రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, ఈరోజు మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఓకే, మీరు ఇంకా మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి, మనీని ఎలా సంపాదించుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీనరాశి వారు, ఒక M+ లెవెల్లో ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఈరోజు రీడింగ్లో? ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు? ఏంజల్స్ గైడెన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు అంత మంచి జరగబోతుంది అని చెప్తున్నారనమాట. అంటే అబాండెన్స్, మీ పర్సన్తో రీయూనియన్, మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందండి ఫ్యూ వీక్స్ లోపల. ఓకే, రిమైన్ పాజిటివ్. మీరు చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారంట, సో పాజిటివ్గా ఆలోచించండి అని చెప్తున్నారనమాట ఏంజల్స్. ఓకే, పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండండి అని చెప్తున్నారనమాట. మీకు హ్యాపీ చేంజెస్, మీ లైఫ్లో మంచి సక్సెస్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. నాట్ ద రైట్ టైం, ఇది మీకు మంచి టైం కాదనమాట. ఇక్కడ ఏదో కర్మ అనేది నడుస్తుంది. మీరు ఏం చేసినా, ఒకవేళ మీరు ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా అది మీకు రివర్స్ తిరుగుతుందనమాట. ఓకే, నాట్ ద రైట్ టైం, ఇది మీకు మంచి టైమింగ్ కాదు. కొంచెం ఫ్యూ వీక్స్ మీరు వెయిట్ చేయండి. అండ్ రిమైన్ పాజిటివ్, పాజిటివ్ ఆలోచించండి. బిగ్ హ్యాపీ చేంజెస్
మీ లైఫ్లో మంచి అబండెన్స్ అయితే మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుందన్నమాట. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ వచ్చేసరికి మీ లైఫ్ అంతా ఇక మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, నెగిటివ్ కాదు, మంచి విధంగా మీరు హ్యాపీగా ఉండే విధంగానే చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, మీరు ఏ విషయంలో అయినా బాధపడతా ఉన్నారు అంటే అన్నిటి నుంచి మీరు రికవరీ అవ్వబోతున్నారనమాట. హెల్త్ ఆర్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు, అందుకు మంచి జరగబోతుంది అని ఏంజల్స్ మీకు గైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఏ విషయంలోనే సరే కాంప్రమైజ్ అవ్వడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఏ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజల్ట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్ది అనమాట. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం.